ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఆదివారం ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నైనిటాల్ జాతీయ రహదారిపైన ఊకతో వెళ్తున్న ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయి పక్కనే వెళ్తున్న బొలెరో వాహనం పైన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ సమీపంలో హైవేపై ఊక లోడుతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి పక్కనే ఉన్న బొలెరో పైన పడటంతో ఈ ఘోరం సంభవించింది. ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ వాహనం పైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అని రాసి ఉండటం గమనార్హం. సమాచారం అందుకున్న రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ యంత్రం సహాయంతో ట్రక్కును పక్కకు తొలగించి బొలెరోలో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బొలెరోలో డ్రైవర్ ఒక్కరే ఉన్నారని, ట్రక్కు కింద లేదా ఊక కింద వేరెవరూ చిక్కుకోలేదని ఎస్పీ తెలిపారు. రద్దీగా ఉండే హైవేలపైన వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదానికి గురైన బొలెరో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదా కాదా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, డ్రైవర్ వద్ద లభించిన మొబైల్ నంబర్ ఆధారంగా అతని కుటుంబ సభ్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో బొలెరో వాహనందే తప్పు అని అంటున్నారు. కాస్త చూసుకొని ఆగితే సరిపోయేదని అంటున్నారు. లారీ వేగంగా ఉండటం, ఫుల్ లోడుతో ఉండటంతో నియంత్రణ కోల్పోయిందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.